హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు అయితే నా పని ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అయితే పని చేస్తూనే ఉండాలి. వ్యవసాయం అంటే ఇలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లేవగానే బట్టలు అయితే నానబెట్టేస్తున్నాయి. ఈరోజు అయితే లేవడం కూడా కొంచెం లేటే అయింది. ఎందుకంటే నైట్ అయితే కొంచెం కాలు అయితే దెబ్బ తగిలింది. బొట్నేలు అయితే ఎదురు దెబ్బ అయితే తగిలింది. అసలు అట్లా ఎదురు దెబ్బ తగిలి ప్రాణం విలువెల్లాడిపోతుంది. నాకైతే అదే పరిస్థితి. ఇంకా రాత్రి 8కి అయితే అట్లా జరిగింది. ప్రాణం చచ్చిపోయింది అనుకో. అలాంటి దెబ్బ తగిలిన వాళ్ళకే తెలుస్తుంది అసలు ఎట్లా ఉంటుంది. బోట్రాయి పొడుచుకోవడం అంటారు కదా, నాకైతే చాలాసార్లే జరిగింది ఇట్లా అయితే. ఇంకా బ్లడ్ అయితే బాగా వచ్చేసింది. ఇంకా నైట్ అంతా కాలు నొప్పితో అయితే సరిగ్గా నిద్ర పట్ల. అందుకే మార్నింగ్ అయితే కొంచెం లేటుగా లేచాను. ఇక్కడ బట్టలు కూడా అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. నిన్నైతే ఒంగోలు వెళ్ళడం అట్లా జరిగింది కదా, అందుకని బట్టలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ అయితే 2 బకెట్లకు అయితే నానబెట్టేసా. ఇక్కడ నైట్ కూడా ఒంగోలు నుంచి రావడం చాలా లేట్ అయిపోయింది. అందుకని అంట్లు కూడా చాలానే ఉంది. ఇంకా ఎండలు అయితే విపరీతంగా వస్తున్నాయి. మేమైతే పొలంలో పని చేయాలి. ఇంకా ఈ ఎండకైతే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా నేనైతే ఉదయాన్నే పని కంప్లీట్ చేసి బర్రెలకు గడ్డి కూడా కొయ్యాలి. ఉదయాన్నే తొందరగా అయితే గడ్డి కూడా కోసేసి వచ్చి ఇంకా 9 కల్లా పొలంలో పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మాది నిమ్మ తోటలోనే కాయలు అయితే కొయ్యాలి ఈరోజు. ఇంకా కాయలు కోయడానికి అయితే ఫాస్ట్గా పని అంతా అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఈ సమ్మర్లోనే కదా కొంచెం నిమ్మకాయలు అయితే రేటు ఉంటాయి. తర్వాత ఆ నిమ్మకాయలు కూడా రేట్లు ఉండవు. ఇప్పటి వరకు పోయిన మే నెల నుంచి ఈ జనవరి ఫిబ్రవరి వరకు రేట్లే లేవు. అసలు ఈ సంవత్సరం అంత దారుణంగా అయితే ఎప్పుడూ లేదు. ఒక 10 ఇయర్స్ నుంచి యువతలు అయితే అసలు ఎప్పుడూ జరగలేదు ఇంత దారుణం. ఈ సంవత్సరం మరీ అంత దారుణంగా ఉంది. అన్ సీజన్లో రేట్ అయితే అస్సలు లేదు. ఇంకా ఫిబ్రవరి తర్వాత అయితే కొంచెం రేట్లు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడైతే రేట్ బాగానే ఉంది. కేజీ 100 రూపాయలు దాకా ఉంది. కాకపోతే కాయలు అయితే తక్కువగా ఉన్నాయి. అప్పుడైతే కాయలు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. అవే రోజు కొంచెం అయితే కోస్తూ ఉంటుంది. ఈ రోజుతో లాస్ట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం ఉన్నాయి, ఒక 10 బస్తాలు అయితే అంతే, అంతకంటే ఎక్కువేం కాదు. కొంచెం అయితే ఈరోజు కోసేస్తే కొద్ది రోజుల పాటు నిమ్మకాయల పని అయితే ఉండదు. ఇంకా మళ్ళీ రేట్ కొంచెం సన్నగా అయితే ఉంది. ఇంకా రేట్ అయితే ఎట్లా ఉంటుంది అనేది అయితే మనం ముందు చూడాలి. ఇప్పటికైతే బాగానే ఉంది, కానీ అది ఎప్పుడూ కంటిన్యూ అవ్వదు. ఇంకా మామిడికాయల సీజన్ వస్తే తగ్గిపోతుంది రేట్ అయితే, అస్సలు ఉండదు నిమ్మకాయ. ఎప్పుడైనా మామిడికాయ వచ్చే లోపలే మనం నిమ్మకాయలు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నిమ్మ చెట్లు అయితే మనం ఒక 6 నుంచి 7 ఇయర్స్ వరకు బాగా పెంచగలిగితే, అసలు నిమ్మ చెట్టుని ఎలా పెంచాలి అంటే ఒక పసిపిల్లల్ని సాకినట్టు సాకాలి. వాటికి ఏ టైంకి ఆ టైం మందులు కొట్టుకోవడం, ఎరువులు వేసుకోవడం, నీళ్లు పెట్టుకోవడం, అట్లా గనక మనం
చేయకపోతే అవి ఏమంటే ముడత రావడం, రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. మనం కనుక కరెక్ట్గా చేసుకున్నట్లయితే 6 నుంచి 7 ఇయర్స్ బాగా పెంచగలిగితే 6 ఇయర్స్కే కాపు వస్తుంది. లేదంటే ఒక 7 ఇయర్స్కైనా కాపు అయితే వస్తుంది. ఇంకా మనకు మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది, లాభాలు కూడా వస్తాయి. మనం కానీ వాటిని 6-7 సంవత్సరాలు పెంచగలిగితే తర్వాత అవే మనల్ని అయితే సాగుతాయి. మనం చేతనైతే చేసుకోవచ్చు, లేదంటే కౌలుకైనా ఇవ్వచ్చు. కౌలుకి ఇచ్చినా కూడా మనకైతే మంచి రేట్లే వస్తాయి. చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, చేయలేని వాళ్ళు అయితే కౌలుకైనా ఇవ్వచ్చు. మనకు ప్రతిరోజు ఎంతో కొంత మనీ అయితే వస్తూనే ఉంటుంది. మనం సొంతగా చేసుకున్న ఒక రోజువారి ఆదాయం కోసం 10 రోజులకి అట్లా బర్రెలను అయితే ఎట్లా మేపుకుంటాము, నిమ్మ చెట్లు కూడా అట్లాగే ఉంటుంది. మ్యాక్సిమం ఒక పాడి బర్రె సామెతే ఉంటుంది. ప్రతిరోజు మనకైతే మనీ వస్తూ ఉంటాయి. ఇంకా 6-7 సంవత్సరాలు అయితే ఏమీ రావు. కావాలనుకుంటే మనం మధ్యలో ఏదన్నా పైరు అయితే వేసుకోవచ్చు, చిన్న పైరు, మినుము, అలసంద అటువంటి పైర్లు అయితే వేసుకోవచ్చు. ఒక 2-3 ఇయర్స్ అయితే వేసుకోవచ్చు చిన్న మొక్కలు. అప్పుడు తర్వాత అయితే అవి వేసుకోవడానికి కూడా కుదరదు. ఒక 3 ఇయర్స్ అయితే మన డబ్బులు పెట్టుకొని పెంచుకోవాల్సిందే. ఇంకా తర్వాత మాత్రం మనల్ని సాగుతాయి అవి. మనం చేసినా చేయలేకపోయినా కౌలుకి ఇచ్చినా ఎంతో కొంత సంవత్సరానికి 1,00,000 అయినా ఇస్తుంటారు. ఒక 4-5 ఎకరాలు కనుక మనం నాటుకోగలిగితే మనం చేయలేకపోయినా మనల్ని అయితే కూర్చోబెట్టి సాకుతాయి. ఇంకా ప్రజెంట్ మేమే సొంతగానే చేసుకుంటున్నాం. ఒక్కో టైంలో మేము కూడా కౌలుకి ఇచ్చాము, కాకపోతే ఇట్లా సంవత్సరం అంతా ఇవ్వము. ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చేవాళ్ళు. అంటే కాపు ఉంటుంది కదా, ఆ కాపు అయితే కౌలుకి ఇచ్చేవాళ్ళు. మేము అంతా పెట్టుబడులు పెట్టి ఎరువులు, కటింగ్లు, నీళ్ళు, మందులు అంతా మాదే. మేమే అంతా చేసి చివరి లాస్ట్లో అయితే కౌలుకి ఇచ్చేవాళ్ళం. సమ్మర్లో వరకు మార్చి, ఏప్రిల్, మే నెలలు అట్లా కౌలుకి ఇచ్చేవాళ్ళం. అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ అలాగే చేసాం. కరోనా అప్పుడు బాగా చాలామంది అయితే నష్టపోయారు. కౌలు రైతులైనా సొంత రైతులైనా కరోనా టైంలో అయితే రేట్లు లేక బాగా నష్టపోయారు. కరోనా అయిపోయిన వెంటనే ఒక సంవత్సరం 2023 అనుకుంటా, అప్పుడు కూడా మేమైతే కౌలుకే ఇచ్చాము. ఆ సంవత్సరం అయితే అనుకోకుండా బాగా రేట్లు వచ్చాయి. అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా కౌలుకి ఇవ్వలేదు. ఆ సంవత్సరం మేము అన్నీ పెట్టుబడులు పెట్టి చేసి కానీ మేము తీసుకుంది ఏం లేదు. సరే ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే కౌలుకి అస్సలు ఇవ్వలేదు. మేమే చేసుకుంటాం. చేతనై చేసుకుంటే మనకే మంచిది. కౌలుకి ఇచ్చితే తోట కూడా పాడైపోద్ది తొందరగా. అదే మనమే చేసుకోగలిగితే ఆ ₹1 అయినా మనకే వస్తుంది. ఆ వచ్చే ₹1 అయినా టైం టు టైం చేయాలి అన్నీ. ఎరువులు, మందులు, పురుగు మందులైనా, భూమిలో వేసే మందులైనా టైంకి ఇస్తూ టైంకి చేసుకుంటే బాగానే ఆదాయం అయితే ఉంటుంది నిమ్మ చెట్ల మీద. ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే బాగా ఎక్కువయ్యాయి తోటలు. అంతకుముందు ఫస్ట్లో అయితే అంత ఎక్కువ ఉండేవి కాదు. ఆ కరోనా టైంలో రేట్లను చూసి
అప్పుడు దాదాపు 190, 200 వరకు పోయింది. హైయెస్ట్ 200 దాకా పోయి ఉంటుంది. అప్పటి నుంచి అయితే బాగా అంటే బాగా పెరిగిపోయింది రేట్లు మాత్రం. ఇంకా మా తోట కొంచెం కొంచెం ఇప్పుడైతే పాడైపోతూ ఉంది. ఈ తెగుళ్ళ వల్ల ఒట్టి పుల్ల రావడం, చాలా చెట్లు అయితే ఎండిపోతూ ఉన్నాయి. అట్లాంటివన్నీ కటింగ్ చేసి తీసేసి ఎప్పుడప్పుడు నీట్గా అయితే ఉంచాలి తోటని. మనం ఒట్టి పుల్ల అంతా అట్లాగే ఉంచితే కాయలు కోసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అయితే కటింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా మేమైతే ప్రతి పని లేట్ చేయకుండా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేస్తూ ఉంటాం. గడ్డి విపరీతంగా గడ్డి అయితే వస్తూ ఉంటుంది. గడ్డి మందులు కొట్టి కొట్టి నేల అయితే పాడైపోతుంది. కానీ తప్పదు కదా. ఇంకా పొద్దుగూకులు కలుపులు తీపియాలంటే చాలా కూలీలు అవుతూ ఉంటాయి. నేను ఇక్కడే పాము చూడండి, అసలు నేను ఎప్పటికప్పుడు కలుపు లేకుండా నీట్గా ఉంచుతా ఇంటి ముందర. ఇట్లా పొలంలో పురుగు బుట్ట వస్తుందని చెప్పేసి ఆ పాము అయితే వచ్చింది. కట్ల పాము చిన్నది కాబట్టి సరిపోయింది. అసలు కట్ల పాము అంటే చాలా భయం. ఇక్కడైతే కనకాంబరాలు మొక్కలు అయితే కట్ చేసి అక్కడ వేసే విత్తనాలు రాలుతాయి అని చెప్పేసి ఇంకా వాటన్నిటిని అయితే అట్లా కొడుతూ ఉన్నా, అవి తీసేద్దామని. వాటి కిందకి ఏమన్నా పాములు చేరుతాయి అని చెప్పేసి ఆ పాముని చూసి ఇంకా తీసేస్తూ అవి అయితే కర్ర పెట్టి అన్నీ రాళ్ళు కొట్టేసి ఇంకా బయట వేసి వద్దామని చెప్పేసి అయితే అట్లా చేశాను. ఇంటి ముందు అన్ని పూల మొక్కలు అన్నీ వేసుకోవాలని ఇష్టం ఉంటుంది ఎవరికైనా. నాకు అట్లాగే ఇష్టం, కానీ ఈ పాములతో భయం. ఏం లేకుండా నీట్గా ఉంటే మనకి కనిపిస్తూ ఉంటుంది ఏమన్నా వచ్చినా. ఈ ఎండాకాలం ఉమ్మరానికైతే తేళ్ళు, పాములు, మండ్రగబ్బలు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకనైతే అవన్నీ తీసేసి బయట అయితే పడేసి ఇక్కడైతే మల్లె చెట్టు ఉంది. ఈ సంవత్సరమే నాటే మల్లె చెట్టు అయినా కానీ అది అంటు కాబట్టి పూలు అయితే ఇప్పుడే అట్లా మొగ్గలు అయితే వేస్తుంది. వాటికైతే బియ్యం నీళ్ళు పోస్తాను నేను రోజు. దాదాపు గులాబీ చెట్లకు, తమలపాకు చెట్టుకు అన్నిట్లకైతే బియ్యం నీళ్ళే ఎక్కువగా పోస్తూ ఉంటా. బియ్యం నీళ్ళు పోతే మొక్కలు చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి. ఇంకా నాకైతే మొక్కలు బాగానే పెరుగుతుంది. వాటి సేకరి కూడా అట్లాగే చేయాలి. గడ్డి లేకుండా ఎప్పటికప్పుడు తవ్వేస్తూ ఉండాలి. ఎరువు వేసుకోవడం. నేనైతే మందులు అస్సలు వాడను ఇక్కడ. పూల మొక్కలకు, కూరగాయ మొక్కలకు మాత్రం మందులు అస్సలు వేయను, ఎరువుతోనే వేస్తాను. మా పశువులు, మాకు 2 బర్రెలు ఉన్నాయి కదా, ఆ బర్రెల దగ్గర ఎరువును తీసుకొని అయితే ఇక్కడ వేస్తూ ఉంటా. ఇప్పుడైతే ఇంక ఇక్కడ బర్రెలకైతే నీళ్ళు పోస్తున్నాయి. ఇక చూడండి 2 బర్రెలు. ఇప్పుడైతే బర్రెలు పాలు కూడా ఇవ్వడం లేదు. ఇంక ఇక్కడైతే నిమ్మ చెట్లకైతే డ్రిప్పే. ఇంక వాళ్ళు అయితే మార్చేస్తున్నా. నిన్న వేరే వాటికి పడ్డాయి, ఈరోజు కరెంట్ వచ్చే టైం అయితే అవుతుంది. ఇంకా వాళ్ళు అయితే మార్చేసి అట్లా ఉండేలోపు కరెంటు కూడా వచ్చేసింది. ఇక్కడ మోటార్ అయితే దీనికి ఆటో పని చేయట్లా, మోటార్ ఎత్తుకోవట్లా. అందుకని చెప్పేసి వెళ్ళి మోటార్ అయితే వేసి వచ్చా. ఇంకా నేను వేసి వచ్చి అన్నం తినేసి ఇక్కడ నిమ్మకాయలు కోయడం అయితే స్టార్ట్ చేసాం. ఈరోజైతే 8 మంది వచ్చారు. ఇంకా నిమ్మకాయలు అయితే ఈరోజే లాస్ట్. ఇంక ఈ తోటలో అయితే ఈరోజే లాస్ట్. ఇంకో తోట ఉంటుంది, దాంట్లో అయితే కొంచెం సన్నగా ఉన్నాయని కొయ్యాలో లేదో అని ఆలోచించాలి. కొంచెం రేట్లు ఉంటాయిలే, ఇంకా కొద్ది రోజులైనా అనుకుంటే కొంచెం లేటుగానే కోస్తాం. ఇంకా తగ్గిపోద్ది అనుకుంటే కొంచెం సన్నగా అయినా సరే కోసేయాలి. ఇక్కడైతే నేనే కాయలు అయితే మోసుకుంటా. ప్రతిరోజు కాయలు అయితే నేనే మోస్తూ ఉంటా.
ఇక్కడ మధ్యాహ్నం అయితే అన్నం టైం అయింది. అన్నం అయితే తింటున్నారు. ఈరోజు 8 మంది వచ్చారు. రోజైతే 11 మంది 10 మంది అట్లా వచ్చేవాళ్ళు. ఇంక వీళ్ళు కరువు పనికి వెళ్ళేసి వచ్చారు. కరువు పని అయితే స్టార్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, 10 బస్తాలు అయ్యాయి.